ఇప్పుడు పొట్ట భాగం ఇవన్నీ ఆ తర్వాత వచ్చే క్యాన్సర్స్ అండి, మూత్రాశయం, పెద్ద పేగు క్యాన్సర్స్, మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, పాస్ చేయకముందు రెడ్ కలర్ బ్లడ్ రావటం, మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గటం, అంటే లావుగా వస్తుంది, టూత్ పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ దెర్ ఇస్ అ ట్యూమర్ బ్లాకింగ్ ఇట్. మోషన్ పాస్ చేశాక మనందరికీ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. మోషన్ చక్కగా పాస్ చేశాక కూడా ఇంకా లోపల ఏదో ఉన్నది అన్న ఫీలింగ్ అనుకున్నట్టయితే అది రెక్టల్ క్యాన్సర్ కావచ్చు. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అదొక సిమ్టమ్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా, ఇవన్నీ కూడా రెక్టల్ అండ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు. కొన్ని సైలెంట్గా ఉంటాయి, ఎస్పెషలీ రైట్ కోలన్ క్యాన్సర్స్ సైలెంట్గా ఉంటే శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. ఇక స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, గర్భసంచి బాడీ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సరు బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్లో గడ్డలాగా లంప్ కనపడటం, లేకపోతే అండర్ ఆర్మ్స్ సంఖలో గడ్డ కనపడటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ఉబ్బినట్టు ఉండటం, ఆరెంజ్ పీల్ అపియర్స్ రావటం, గుంటలు గుంటలు పడినట్టు ఉండటం, ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిప్పులు లోపలికి పోవటం, నిప్పుల్ ఏరియా కాంప్లెక్స్లో పుండ్లు పట్టడం, నిప్పుల నుంచి బ్లాకిష్ బ్రౌనిష్ బ్లడీ డిశ్చార్జ్ రావటం, బ్రెస్ట్ పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. మీ దగ్గరలో ఉన్న మీ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. చేయించుకొని వారు కూడా అనుమానపడినట్టయితే వారు మిగతా పరీక్షలు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇది తర్వాత ఇక గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లోనూ అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీలో కూడా చాలా కామన్గా చూస్తుంటాం. వైటిష్ డిశ్చార్జు, అఫెన్సివ్ స్మెల్తో ఉన్న డిశ్చార్జ్ రావటం, బ్లడీ డిశ్చార్జ్ రావటం, పీరియడ్స్ మధ్యలో బ్లడ్ రావటం, భర్తతో కలిసిన తర్వాత బ్లడ్ రావటం, బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా అవటం, ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కలగటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. సార్ ఇప్పుడు దీనికన్నా సార్ వ్యాక్సిన్ వచ్చిందని? అవునండి, వీటికి వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు. దీని ద్వారా మనం మసూచిని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ కూడా మనం ఎరాడికేట్ చేయగలుగుతాం. సార్ అంటే మరి వచ్చిన తర్వాత అడ్డుకునే ట్రీట్మెంట్ ఉందా సార్? ఎస్, ఈ క్యాన్సర్ మిగతా క్యాన్సర్లా కాకుండా స్లోగా పెరుగుతుంటుంది. దీనికి 2 రకాల ప్రివెన్షన్స్ ఉన్నాయండి. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, అంటే వ్యాక్సిన్ తీసుకోవటం. రెండోది సెకండరీ ప్రివెన్షన్, అంటే మిగతా క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వచ్చే సూచనలు గమనించి తగు చర్యలు కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. ఇది ఒక్క స్క్రీనింగ్ యొక్క. అవునండి, అవునండి. వీళ్ళు రెగ్యులర్గా వన్స్ దే గెట్ మ్యారీడ్ సంవత్సరానికి ఒకసారి లేకపోతే పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం, వాళ్ళ లేడీ డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవటం, తర్వాత అవసరమైతే 3 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవటం ఉన్నట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు.